అరే కొత్త సెవెన్ తీయండిరా తీయండిరా. ఇదేంద్రా ఇందులో పోలీస్ ఏమో ఉంది. మనకెందుకురా, ముందు పని కానీ. రేయ్ తొందరగా కానీరా, పార్టీ వెయిటింగ్ అక్కడ. రేయ్ ఎవరు వచ్చారా? కమాన్. ఏంటి ఇదంతా? విశ్వేంకర్ వైఫ్. అగో నీ చెల్లి పెళ్ళన్నా బోషానానో నీకింత డబ్బు ఎక్కడిది? ఈ వయసులో పెళ్లి కావాల్సిన చెల్లింది సార్. ఇదంతా కాట్రగడ్డ తినిపిస్తా ఆలుగడ్డ. నీకు మాత్రం బాగుపడతారా? నీకు ఇంకా పడతాయా? తపస్సు కూడా ఇరుక్కున్నట్టున్నాడు. చేతులు కట్టేమంటావా? నీళ్ళు తీసుకున్నారా? సూపర్ బాడీ సూపర్ కిడ్నీలనా? కిడ్నీలా? నో స్మోకింగ్ నో డ్రింకింగ్. డబ్బులు రెడీ చేయి. ఇడ్లీలో అమ్మతానేమో. త్వరగా కానీరా. నువ్వు సార్ నేను సార్ జఫాని సార్. జఫాని. ఎవరు? జఫా. నువ్వు జఫా? సార్ సార్ ఏంటి సార్ ఎత్తుతున్నారు? సార్ నీకో ఫోన్. 1 సెకండ్ సార్. హలో కంట్రోల్ రూమ్. సార్ ఉన్నారా? షిట్, బయటికి వెళ్ళారా? సరే ఓ అడ్రస్ చెప్తాను రాసుకోండి. నెంబర్ 18 దస్పాపూర్ మణికొండ చౌరస్తా. సార్ వస్తే అర్జెంట్ రమ్మని చెప్పండి. అయిపోయారో జఫా. దొరికాడు నా కొట్రే. దొరికాడు. నాట్ రీచింగ్.
ఛే. షెట్టి ర్యాకెట్ దొరికింది, చెప్పా దొరికిసాడు. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. హలో హలో సార్, కిడ్నీ ర్యాకెటా? ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? ఎవర్రా నువ్వు? వైబ్రేట్ అవుతుంది. చేయలకి ఇదేనా? నా ఫోన్ వైబ్రేట్ అవుతుందంటూ నీకెలా తెలుసు? చేసింది నేను కాబట్టి. ఎందుకు చేశావు? నీది కాబట్టి. నాది కాబట్టే. ఆ. ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే రమ్మన్నావు కదరా. ఎప్పుడు రమ్మన్నారా? వచ్చానురా. నీలా ఒక అబ్బకి ఒక అబ్బకి పుట్టోని కాదురా నేను. ఒక అమ్మకి ఒక అమ్మకి ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టాను కాబట్టి వచ్చానురా. అందుకే నేను పట్టుకున్నా. ఏది? మా ఆవిడికి నీకు ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా తెలుసా? కష్టపడి పోషిస్తున్నాను రా. అమ్మాయిలు దొరకట్లేదు ఈ లోకంలో. ఆర్మీ ఆఫీసర్ మా పెద్ద అన్న, కమిషనర్ మా చిన్న అన్న, ఏజెంట్ మా ఇంటి ఓనర్ రా. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అక్కడే ఉందిరా. నేను కూడా అదే డిపార్ట్మెంట్ బాబు. వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. నీ ఎవ్వరై దయ్యంలో యాక్ట్ చేసి మా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తావా? జయ హో సిజియో. జఫా ఏందా ఇదంతా? ఏందయ్యా ఇదంతా అంటావేంటయ్యా? నేను రావాల్సి వచ్చింది. ఐ క్యాప్చర్డ్ ది ఎంటైర్ ఇండియాస్ అండర్ గ్రౌండ్ కిడ్నీ రాకెట్. యూనో? ఓ అంటారేంటండి? పర్సు పోతే కొనుక్కోవచ్చు సార్, కిడ్నీ పోతే ఎలా కొనుక్కుంటాం సార్? మీ డిపార్ట్మెంట్ చేయలేని పనులు మేం చేయాల్సి వస్తుంది సార్. ఎస్, అవును సార్. అలా ఆశ్చర్యంగా చూస్తారండి సార్? అడిగాను సార్, బతిలాడాను సార్, నా మాట వినలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోమని చెప్పారు సార్. చచ్చినట్టు యాక్ట్ చేసి రావాల్సి వచ్చింది సార్. వచ్చాను, కష్టపడ్డాను, పట్టుకున్నాను. గట్లనా? గట్లనే. నువ్వు చెప్పేదానికి నీ పర్సనాలిటీ కరెక్షన్ కావడం లేదే. నిజమేనా? అరే నిజమేనా అని అడుగుతారండి సార్. మీ ఇష్టమైతే నమ్మండి, లేకపోతే మానండి సార్. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మాలాంటి వాళ్ళు ఖైదీలుగా మారాల్సి వస్తుంది సార్. అచ్చా, జఫా మా తపస్వి ఆడిపోయిండు. సార్ రిపోర్టింగ్ సార్, రిపోర్టింగ్ సార్. ప్రెస్ ఏం మాట్లాడారు? రికార్డ్ అయిపోతే నిజం చేస్తుంది పట్టపైలు. ఎవడరా నువ్వు? ముద్దులే. అది డెడ్ బాడీ సార్. డెడ్ బాడీయా? ఇదేంటి ఇక్కడ? ఓ లైటా. ఓకే. సో నా సిగ్నల్ వస్తుందా? బేస్మెంట్ లో ఉన్నాం. ఓకే, రెడీ చేసుకో. ఇక్కడ వరల్డ్ బిగ్గెస్ట్ కిడ్నీ రాకెట్ ఇప్పుడే పట్టుబడింది. కిడ్నీ రాకెట్ ని బట్టబయలు చేసింది మరెవరో కాదు, ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జఫా. ఇది తెలియగానే రంగంలోకి దిగింది మన టీవీ9. పేదవాళ్లను కూడా దోచుకునే రాబందులను పట్టుకోవడంలో విఫలమైన పోలీసు వ్యవస్థ జఫాకి సాష్టాంగ నమస్కారం చేయాలి. జఫాని పట్టుకోవడానికి నియమించిన తపస్వి మాత్రం జఫా పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడంలో మునిగిపోగా, ఈ లోపు జఫా మాత్రం ఈ కిడ్నీ స్కామ్ ని బయటపెట్టి తన సత్తాని నిరూపించాడు. SMS కాంటెస్ట్ జఫాని విడుదల చేయాలని మీరు అనుకున్నట్లయితే JAFFA అని టైప్ చేసి 52525 కి SMS చేయండి. లేదు జఫాని తిరిగి జైలుకి పంపించాలనుకుంటే లైట్ తీసుకోండి. నీ పేరేంట్రా? నీ పేరేంట్రా?